మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని 4వ డివిజన్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర నగర్ కమ్యూనిటీ హాల్లో నూతనంగా ఎన్నికైన శ్రీకృష్ణ దేవరాయల సేవా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, బీజేపీ 4వ డివిజన్ అధ్యక్షుడు మునిగంటి రామ్ ప్రదీప్, కాంగ్రెస్ అధ్యక్షుడు పోలిపాక అంజయ్య, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ పరిశ్రమలోకి రావడానికి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి నేడు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తన నటన, ప్రతిభ, కృషితో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారని కొనియాడారు. డాక్టర్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ బర్త్డే టు యూ సార్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఓకే రెడీ, ఒకసారి చూడాలి అందరూ రెడీ సార్. కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయిపోతే కమిటీ వాళ్ళందరూ గ్రూప్ ఫోటో సార్. ఒకసారి చూడాలి ఓకే. యా ఓకే లియో లాస్ట్ స్మైల్. వెయిట్ వెయిట్ ఓకే. ఒకసారి చూడాలి. యా రెడీ లియో చూడాలి. మల్లాపూర్ కార్పొరేటర్ గారిని, రుద్రబాబు గారిని, అట్లాగే ఉదయ రాధా గారిని, మన శ్రీనివాస రెడ్డి గారిని సన్మానించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడే విచ్చేసిన మాజీ కార్పొరేటర్ గొల్లి రంజన్ గారిని, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారిని, చిన్న గారిని సన్మానించవలసిన. ఓకే చూడాలి. యా రెడీ లియో ఓకే. యా లియో వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, గొల్లి రంజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు గారిని సార్ 1453. విశ్వనాథ్ గారు ఆయన కన్సిలర్ పార్టీ రాలేదు. ఈ కమిటీకి అట్లాగే మరొక అభ్యర్థి గారు బ్యాక్ తీసుకున్నాం. ఓకే రెడీ, ఒకసారి చూడాలి. రెడీ వెయిట్ వెయిట్
మిగతా పెద్దలందరూ కూడా మరియు నా పెద్దలందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. మరియు ఈరోజు శ్రీకృష్ణదేవ సేవా సమితి నూతనంగా ఏర్పడ్డ కమిటీ అందరికీ కూడా, ఎందుకంటే చిరంజీవి ద్వారా ఇక్కడ లోకల్లో కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ప్రకృతి వైఫల్యం వల్ల కానీ ముందుగా చిరంజీవి గారు వచ్చి ముందుండి ప్రజల కంటే వాళ్ళకు బాధ్యతలకు సాయం చేసే మహానటుడు మరి మహానాయకుడు. అదేవిధంగా కాకుండా చిరంజీవి ఒక నటుడుగా కాకుండా ప్రజాసేవలో కూడా అంటే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన రక్తదానం ఎంతో మంది ద్వారా చిరంజీవి ద్వారా ముందుకు వచ్చి రక్తదానం చేసిన మహానాయకుడు చిరంజీవి. అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఏర్పడిన కమిటీకి ఎలాంటి సహకారంలో ముందుకు సెలభిస్తున్నాం చేయండి. ఇప్పుడు మన పోటీ చేసిన అధ్యక్షుడు గ్రామ పంచాయతీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏర్పాటు చేయడం, దానికి పూర్వ ప్రముఖులందరినీ కూడా ప్రభుదాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి గారు, రామప్రదీప్ గారు, వెంకన్న గారు, శ్రీనివాస్ నాయుడు గారు, మరి ఇతర పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం ఇది ఒక సార్వజనిక ఉత్సవంగా అందరూ కూడా భావిస్తున్నారని చెప్పని మరి తెలియజేసుకుంటూ, చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పలేదు, ఒక పూట కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రతి పాత్రలో కూడా ఒక సందేశం ఉంది. ఆ సందేశంలో ఒక చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం నుంచి ఒక మార్పు కొరకు ఓర్పుతో ప్రజలు ప్రతి సందర్భంలో ఎదురు చూసినటువంటి రోజులు మనకు కనబడతాయనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రసాద్ గారిని, శ్రీనివాస్ గారిని చూస్తుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టుగా ఉంది. అలాగే మధ్యలో దిలీప్ గారు రాగానే రాజకీయ గారు వచ్చినట్టు అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయడం, సేవలు చేయాలనుకోవటం, అందరికీ సహకారం అందించాలని అనుకోవటం ఇది ఎంతో అత్యున్నత విషయం అని చెప్పని మనవి చేసుకుంటూ, ఆస్కర్ అవార్డులో ఫస్ట్ టైం టాలీవుడ్ నటుడుగా చిరంజీవి గారు అక్కడ పాల్గొనటం, ఆ పాల్గొన్నటువంటి సమయంలోనే మరి ట్రిపుల్ సినిమాకి సంబంధించినటువంటి నాటు 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 పాట అవార్డు ఇవ్వడానికి కూడా అక్కడ సందర్భం రావడం నిజంగా తెలుగు ప్రజలకి ఒక గౌరవం చెప్పని మనవి చేసుకుంటూ, ఆనాటి కాలంలో నందమూరి తారక రామారావు గారికి ఒక రకమైనటువంటి ఒక గాలి దేశవ్యాప్తంగా ఇస్తూ ఉంటే, ఆ తర్వాత కాలంలో చిరంజీవి గారి యొక్క సేవ కావచ్చు, నటన కావచ్చు, లేదా వారి యొక్క ఆలోచన కావచ్చు, వారి యొక్క ఆచరణ కావచ్చు, మరొక దాన్ని తీసి మనకి కనబడ్డదన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, చిరంజీవి యొక్క పేరుని సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి సినీ నటుడు చిరంజీవి అని చెప్పని పేర్కొంటూ ముగిస్తున్న భారత్ మాతాకి జై. అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ పాల్గొంటున్నఅందరికీ, ప్రైమ్ నైన్ న్యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, న్యూస్ ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కరు మీడియా అందరికీ ఫస్ట్ వెల్కమ్ తెలుసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా సంస్థ శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి అనంటే అది స్పెషల్గా ఈరోజు లాంచ్ చేయడం కారణం ఏంటి అంటే, చిరంజీవి గారి పుట్టినరోజు 70వ పుట్టినరోజు కార్యక్రమాన్ని పాటు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఒక సంస్థను ఏర్పాటు కమిటీ తరఫు నుంచి శ్రీకృష్ణదేవరాయల కమిటీ సంబంధించి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే అందులో ఐక్యంగా
కాపు కులాల ఐక్యత వర్ధిల్లాలి. కమిటీ వారు రవి, అలాగే మౌన ఏర్పాటు చేయండి. చిరంజీవి గారు బయట మౌన ఏర్పాటు చేయండి. ఆయనకి 2 ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా శ్రీకృష్ణ దేవరాయలు కమిటీ తరపున మేము కోరుకుంటున్నాము. ఈ కమిటీ స్థాపించిన ఉద్దేశం సేవా కార్యక్రమాలు, యూనిటీ ఇలాంటి కార్యక్రమాలని ఫ్యూచర్లో మరెన్నో చేస్తామని మా శ్రీకృష్ణ దేవరాయలు కమిటీ తరపున తరపున మేము తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. అట్లాగే మన చిరంజీవి గారు పద్మభూషణ్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా అందరి సమక్షంలో కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ కార్పొరేటర్ గారు ఎంతో మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అట్లాగే మా కమిటీ వారు కూడా నూతన కమిటీ సెక్రటరీ గారు కొండల గారు, అట్లా ట్రెజరర్ జయశ్బాబు గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ మన నరేష్ గారు, అట్లా మరొక వైస్ ప్రెసిడెంట్ మన ప్రసాద్ గారు, వీళ్ళందరూ మన అడ్వైజర్స్ అయినా మన ట్రస్టీలు అయినా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, మీ అందరూ మా వాళ్ళ సహకారంతో, మా పెద్దవారి సహకారంతో ఈ కార్యక్రమ సేవా సమితిని ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నాం. అట్లాగే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మెయిన్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ జరుగుతుంది. అట్లాగే మీ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతో జయప్రదం చేయవలసిందిగా వచ్చిన మా కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి కమిటీని ప్రతి సంవత్సరము మేము ఉన్నంతకాలం మేము మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో మాట ఇవ్వడం జరుగుతుంది. అందరికి ముందుండి కలుపుకొని వెళ్ళి మా కమిటీని వాటి ప్రజల సహకారం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ మా సహకారాలు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించి ఎప్పుడైనా మాతో అయినంత వరకు మేము ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే ఎమ్మెల్యే గారితో, కార్పొరేటర్ గారితో, మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏవే సేవలు వాళ్ళందరికీ మేము మా తరఫున మాటిస్తున్నాము. వాళ్ళందరికీ సహకారాలు అందిస్తామని చెప్పి సేవాతం శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే వేడుకలను ఇచ్చేసిన మెగా అభిమానులకు, వీర మహిళలకు, జన సైనికులకు, జనసేనానికి అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సందర్భంగా వారికి బర్త్డే. ఇక్కడ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంలో భాగంగా ఇక్కడ హౌసింగ్ బోర్డులో శ్రీకృష్ణదేవరాయ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్గా 25 years బ్యాక్ ఇక్కడ మనం కాపుల ఐక్యతగా ప్రారంభించేటప్పుడు మొదటి మీటింగ్ కూడా హౌసింగ్ బోర్డు చేయడం జరిగింది. వాళ్ళ వివిధ డివిజన్ వైజ్గా, వార్డు వైజ్గా విభాగాలలో మొట్టమొదటి విభాగం మౌలాల హౌసింగ్ బోర్డు నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. ఇప్పుడు ఆ జనరేషన్లో మేము చేసిన స్థాపించింది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇక్కడ ఇది పునాది ఏర్పాటు చేసిన ఈ దేవరకొండ బ్రదర్స్ మొత్తం అందరూ టీం మొత్తం అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలియజేస్తున్నాము. జై చిరంజీవి.